హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు మన టాపిక్ తీసుకున్నట్లయితే షుగర్ అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 100%లో 80% వరకు కూడా మనకి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటూనే ఉన్నారు. సో షుగర్ ఉన్నా సరే వాళ్ళ జీవన శైలి అనేది మార్చుకొని ఎంతోమంది ఆరోగ్యంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఆ మిగిలిన 20% ఏం చేస్తున్నారంటే ఏం తినాలో తెలియక, ఏం తింటే ఏమవుతుందో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం అందరికీ కూడా ఈరోజు ఈ వీడియో అనేది అంకితం అనమాట. సో ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో అసలు మనం తెలుసుకుందాం, అంటే ఏమేమి తింటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, ఏమేమి తినకూడదు అన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం అయితే ఈ వీడియోలో తెలిసేసుకుందాం. సో ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే షుగర్ ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాలని తప్పకుండా నివారించాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయన్నమాట. ఇవి ఏ ఆహారాలు తినకూడదో మరి ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు చూసేద్దాం. బెల్లం, తేనె, పంచదార ఇవన్నీ కూడా సహజంగా గ్లూకోజ్ లెవెల్ని త్వరగా పెంచేస్తాయన్నమాట. మనం పెరుగు తింటూ ఉంటాం కదండి, బయట తెచ్చుకున్న పెరుగు, అవన్నీ కూడా ఏముందిలే పెరుగులో ఏముంటుంది, షుగర్ ఉండదు కదా అన్నట్టుగా కూడా పెరుగేసుకొని తినేస్తూ ఉంటారు రోజువారీగా కొంతమంది. సో అలాంటి పెరుగులో కూడా ఫ్లేవర్డ్ షుగర్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా డయాబెటీస్ ఉన్న వారికి ఎంతో హానికరం అన్నమాట. సో వైట్ బ్రెడ్, మైదా వీటన్నిటిలో కూడా ఫైబర్ తక్కువగా ఉండి బ్లడ్ షుగర్ని వేగంగా పెంచేస్తూ ఉంటాయి. అదేవిధంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, వేడి నూనెలో వండిన వంటకాలు ఇవన్నీ కూడా ఇన్సులిన్ని త్వరగా ప్రభావితం చేస్తాయన్నమాట. కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా షుగర్ లెవెల్ని వేగంగా పెంచుతాయి. అదేవిధంగా కేకులు ఇవన్నీ కూడా అధిక చక్కెరతో పాటు ట్రాన్స్ ఫ్యాట్ని కూడా కలిగి ఉంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఆహార పదార్థాలు అయితే చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. అసలు తినకూడదు కూడా ఇవన్నీ కూడా. షుగర్ ఉన్న వాళ్ళు శరీరానికి మేలు చేసే పదార్థాలని ఎంచుకోండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటను మర్చిపోకండి. ప్రస్తుతం మన దేశంలో మధుమేహం అనే వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ఇది నివారించలేని వ్యాధి అయినప్పటికీ సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారంతో ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనం ఏ ఆహారాలు తినకూడదు అన్న విషయాలైతే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇప్పటి నుంచి ఏ ఆహారాలు తినొచ్చు అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి మధుమేహం ఉన్నవారు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అని నన్ను అడగచ్చు మీరు. నేనైతే ఇప్పుడు చెప్పేస్తున్నాను అనమాట. మొదటిగా గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు ఎంచుకోవాలి. ఉదాహరణకి గోధుమ రొట్టెలు, ఓట్స్, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు సమృద్ధిగా తినచ్చు. వీటితో పాటు ఆకుకూరలు, సోయా, తోటకూర, పాలకూర ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. పండ్ల విషయానికి వస్తే జామకాయ, యాపిల్, పపయ, ముసంబి వంటి తక్కువ చక్కెర ఉన్నట్టు పండ్లను మితంగా తీసుకోవచ్చు. అయితే మామిడి, అరటి, ద్రాక్ష వంటి పండ్లలో షుగర్ లెవెల్స్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు చాలా మంచివి. మినప్పప్పు, అలసందలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవన్నీ తినడానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. రోజుకి కనీసం 8 గ్లాసుల వరకు కూడా నీరు తాగండి. అంతేకాదు రోజు తక్కువ వేగంతో అయినా నడక, యోగా మరియు శ్వాసక్రియ చేస్తూ శరీరాన్ని చురుకుగా ఉంచాలి. సో ఇదండి ఈరోజు మా ఆరోగ్య సలహా. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా జీవించండి. మీ ఆరోగ్యమే మా లక్ష్యం.